వైసీపీ సభ్యుల ఆందోళనతో వరుసగా రెండో రోజు శాసనమండలి సభా సమయం వృధా అయింది. ఎలాంటి చర్చలు జరగకుండానే రేపటికి వాయిదా పడింది. ఉదయం సభ మొదలైన వెంటనే మాజీ ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, రత్నాబాయి మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ మోషేనురాజు తిరస్కరించారు. తిరుమల లడ్డు కల్తీపై ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి ఇచ్చిన వాయిదా తీర్మానంతో పాటు ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, భరత్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాల్ని తిరస్కరించారు. వైసీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లగా సభను చైర్మన్ 5 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వైసీపీ సభ్యులు తీరు మార్చుకోకపోవడంపై హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఈ క్రమంలో మండలిని చైర్మన్ గురువారానికి వాయిదా వేశారు. కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో ముందు తేల్చుకోమనండి. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు మరి చూస్తుంటే అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తపన అధ్యక్ష ఒకసారి వినాలి అధ్యక్ష. దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు. ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష? ఈ రోజు కల్తీ జరిగిందా లేదా సంగతి ఈ రోజు మీరు చెప్పుకోవడం కాదు, ఎవడు అనామకుడు కూర్చొని సాక్షి పేపర్లో రాసిన రాత్రి రోజు మాట్లాడటం కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ చెప్పింది ఇందులో అడల్ట్రేషన్ జరిగింది అని. 240 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ జేబుల్లో నింపుకున్నారని సంగతి తెలిసింది. ప్లీజ్ ఎల్ఓపి గారు. సార్, ఇవాళ ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఆ దేవదేవుడి మీద వచ్చి ప్రసాదం మీద అపరం చేసి వారు దోపిడీ కోసం మాట్లాడండి. దీనికోసం చేసే కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పట్టిస్తూ ప్లీజ్ కూర్చోండి. No. The House is adjourned to meet again at 10 a.m. on Thursday.